అనుమతి నిరాకరించబడింది. అయితే ఈ 17 కళాశాలల్లో కేంద్రం ఇచ్చే నిధులు ఎంత అంటే మొత్తం 8,480 కోట్లలో కేంద్రం వాటా 4,500 కోట్ల 4,950 కోట్లు అండి. 4,950 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. దాని కింద 3 విభాగాలుగా చేశారు అధ్యక్ష. 11 కళాశాలలకు నాబార్డు నుంచి ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. 3 కళాశాలలకి శాఖీ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా 3 కళాశాలలు మచిలీపట్నం, పాడేరు, పిడుగురాల కళాశాలలకి సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద ఒక్కొక్క కళాశాలకి కేంద్ర ప్రభుత్వం 195 కోట్లు ఇస్తుంది. దానికి సంబంధించి 575 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. మిగిలిన వాటికి నబార్డు నుంచి శాఖీ నుంచి తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత సమయంలో ఎటువంటి చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయకపోవడం, కేవలం నబార్డుకు సంబంధించి శాఖీకి సంబంధించిన నిధుల నుంచి మాత్రమే ఈ పనులు చేయడం, ఇప్పటిదాకా చేయాల్సిన 8,480 కోట్లు 4 సంవత్సరాల్లో చేయలేకపోయారు. పెట్టాల్సి పెట్టిన ఖర్చు 1,450 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఏమంటే 44 సంవత్సరాల సమయం సరిపోలేదని చెప్తున్నారు. వీళ్ళకి విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష మీ మాధ్యమంగా. ఇక్కడే ఎయిమ్స్లో ఉంటున్న, మంగళగిరిలో ఉంటున్న ఎయిమ్స్ కళాశాల అధ్యక్ష రికార్డు స్థాయిలో 17 నెలల్లో 1,600 కోట్లతో ఖర్చు పెట్టి పూర్తి చేయ అధ్యక్ష. అది ఏ ప్రభుత్వానికైనా పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించడంలో ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఆ చిత్తశుద్ధి ఎక్కడా కనిపించట్లేదు అధ్యక్ష. కేవలం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు అధ్యక్ష. ఎవరైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, బాధ్యతల్లో కూర్చున్నప్పుడు, అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఆ విధంగా కాకుండా మా నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం, ఇతర నియోజకవర్గాల మీద సవతి ప్రేమ చూపిస్తామనేది వాస్తవం కాదు అధ్యక్ష. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం 46 కోట్లు మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఇదే ఆదోనిలో రాయలసీమలో ఉంటున్న ఆదోనిలో 10% నిధులు మాత్రమే, 10% కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదవకూడదా అధ్యక్ష? అదే సమయంలో పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష. 0. ఇప్పటిదాకా టెండర్ కూడా పిలవలేదంటే 4 సంవత్సరాలుగా పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రికి ఉండిందో చెప్పాలి అధ్యక్ష. కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. అబద్ధాలని వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. ప్రతిరోజు పేపర్లో రాయిస్తుంటారు అధ్యక్ష. పేపర్లో రాయిస్తారు, మెడికల్ కాలేజీలు మాకు వద్దన్నారు. అయ్యా 40% నేను పులివెందుల గురించి నేను చెప్పాను. అదే పులివెందుల్లో నేను చూపిస్తాను సార్. పులివెందుల కళాశాలలో కావాల్సి మీ దగ్గర నేను పంపిస్తాను సార్. పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా, కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా, అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కట్టా అమ్మాయిలు మేము ఎక్కడికి చదివించారు అధ్యక్ష. అధ్యక్ష 70% బోధనా సిబ్బంది లేకుండా వైద్య విద్యను, నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు ఏ రకంగా అందించాలో చెప్పండి అధ్యక్ష. 60% మౌలిక సదుపాయాల కల్పన లేకుండా, హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థుల్ని ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిలు ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి ఉండే అధ్యక్ష. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,580 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని నిస్సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రి అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ నేను నిర్మించానని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తానని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు 17 కళాశాలలు లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు. 750 సీట్లు రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? దీనికి మౌలిక కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఫ్యాకల్టీ డెఫిషియన్సీకి కారణం ఎవరు? సమాధానం చెప్పండి అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష. ఆ పార్టీ గౌరవ సభ్యులను నేను అడుగుతున్నాను. వారు ముఖ్యమంత్రి గారు రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే సమర్థత లేదా అధ్యక్ష?
26 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని